డిఫెక్ట్ ప్రోడక్టే వచ్చింది కాబట్టి ఇక్కడ ఉంది, అక్కడికైతే సెండ్ చేయమని చెప్పారు. లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవుతానా అనేది గైస్ ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ గైస్, మన అయితే మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ ఐజెడ్ఐ అంట, ఈజీ సంథింగ్ ఏదో ఉంది, మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ మినీ సిరీస్లో ఇదే ఫస్ట్ మన ఇండియన్ డ్రోన్ అనమాట. దీన్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం. ఎంత పడింది అదంతా అన్బాక్స్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ అన్బాక్స్. కెమెరా షిఫ్ట్, అన్బాక్స్ చేసేద్దాం. మన ఫ్లై లైట్ 20 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ అయితే వస్తుంది. అండ్ 4K 30 FPS వరకు సపోర్ట్ ఉంది, HDR. అండ్ 249 grams మినీ సిరీస్ అనమాట. దీనికి ఏ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మన ఒకవేళ 249 grams కంటే ఎక్కువ అయితే మనకి పెద్ద డ్రోన్స్ కిందకి వస్తుంది అనమాట. అప్పుడు మన గవర్నమెంట్ ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది, అందులో మనం సీరియల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. దీనికి అలాంటివి ఏం అవసరం లేదనమాట. కొన్ని ఏరియాస్లో ఆ డ్రోన్స్ ఫ్లై చేయకూడదు. ఇది మ్యాక్సిమం మిలిటరీ ఎయిర్పోర్ట్స్లో కాకుండా ఎక్కడైనా ఫ్లై చేయొచ్చు అనమాట. అమేజింగ్ బ్రో. దీంట్లో ఇంకేముంది? థ్యాంక్ యూ ఫర్ చూసింగ్. థ్యాంక్ యూ. దట్స్ అన్బాక్స్ బా. లైఫ్లో ఫస్ట్ టైం డ్రోన్ అన్బాక్స్ చేయడం, ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మాన్యువల్ ఖచ్చితంగా ఉండాలి మనలాంటి కొత్త పూజారులకి, ఎందుకంటే ఎప్పుడు మనం ట్రై చేయలేదు. మెయిన్గా డ్రోనే ఉంది ఇక్కడ, పక్కన పెడదాం. ఆర్సీ చార్జర్, ఛార్జింగ్ ఇందులో ఉన్నాయా? దీంట్లో బ్యాటరీస్ అయితే లేవు, వేరేగా ఉంటాయి. ఇది ఛార్జింగ్, దాన్ని ఏమంటారు, హబ్. థింక్ 1 బ్యాటరీ. ఇది ఇంకో బ్యాటరీ. 3 ఇక్కడే వచ్చాయి. కేబుల్స్ ఇచ్చారు. ఇవి మనకి ఏంటంటే 2 ఇవి ఆర్సీ కంట్రోల్ చేసుకోవడానికి, ఇవి దాన్ని ఏమంటారు, జాయ్స్టిక్స్ ఉంటాయి అలాంటివి. నెక్స్ట్ ఇవి 3 కేబుల్స్ ఐఫోన్కి, మొబైల్, ఆండ్రాయిడ్కి అన్నీ కనెక్ట్ చేసుకోవడానికి అనమాట ఆర్సీ. ఎక్స్ట్రా ప్రపలర్స్ అంటారు అనుకుంటే, ప్రపలర్స్ ఏదో సంథింగ్. అండ్ ఒక ఎలంకి ఇచ్చాడు, అండ్ కొన్ని స్క్రూస్ ఇచ్చారు ఎక్స్ట్రా, అంతే అందులో వచ్చినాయి. ఇంకా ఇది ఆర్సీ యాంటెనాస్. ఈ క్లిప్ ఇలా తీయాలి, నాకు తెలిసి ఇలాగే అనుకుంటా, చూసి తీద్దాం. హీర్ ఈస్ ద డ్రోన్ బ్రో, హీర్ ఈస్ ద డ్రోన్. 20 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, 4K సపోర్ట్ చేస్తుంది. మినీ ఎక్స్ అని ఉంది. బిల్డ్ క్వాలిటీ నేను ఇంతకుముందు అయితే డీజే పట్టుకున్నాను, బట్ డీజే అంత లేదు, కానీ ఓకే క్వాలిటీ అయితే పర్లేదు. బిల్డ్ క్వాలిటీ హార్డ్ ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఇదిగోండి 3 బ్యాటరీస్. ఇది బ్యాగ్ చాలామంది ఇలా చూపిస్తున్నారు. ఇలా చూపిస్తున్నప్పుడు చాలా పెద్ద కనిపిస్తుంది బ్రో. మీరు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. ట్రావెలర్స్ చాలా స్లిమ్గా ఉంది, ఈజీగా మీకు మీ బ్యాక్ ప్యాక్లో సెట్ అవుతుంది అనమాట. అన్బాక్సింగ్ చూసేశారు కదా. ఇదిగోండి 3 బ్యాటరీస్ వచ్చాయి, 1 ఆర్సీ రిమోట్ కంట్రోల్, అండ్ మన మెయిన్ డ్రోన్, అండ్ ఇది ఛార్జింగ్ హబ్ అనమాట. ఇందులో పెట్టేసి ఛార్జింగ్ 3 ఒకేసారి పెట్టుకోవచ్చు. 93 minutes అయితే వస్తుంది 3 బ్యాటరీస్తో పాటు. మనకు ఒక యాపిల్ లాంటి ఛార్జర్ ఒకటి ఇచ్చారు, ఇది ఒకటి ఇచ్చారు. 2 కాంబినేషన్ వైట్ ఇచ్చుంటే బాగుండేది. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఛార్జర్ ఇవ్వడమే ఎక్కువ మీకు, ఇంకా కలర్లు అడుగుతున్నాడు ఎట్రా అనొచ్చేమో. ఎందుకంటే యాపిల్ ఐఫోన్కే 1,50,000 దొబ్బి ఆడు ఇవ్వట్లేదు ఛార్జరు. ఏదో ఒకటి ఇచ్చారుగా దాంతో. చాలామంది అనుకుంటున్నారు ఇది ఇవ్వట్లేదని. ఇది ఏంటంటే కెమెరాకి ఇక్కడ వస్తుంది కదా డీజేకి లాగా, అది వీళ్ళు కూడా ఇస్తున్నారు. కాకపోతే కొన్ని అన్బాక్సింగ్లో నేను చూసిన దాని ప్రకారం అయితే ఇది ఎక్కడ ఇంక్లూడ్ చేసినట్టు చూపించలేదు. ఇదైతే ఇస్తున్నారు మీకు సేఫ్టీ. ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయాలి మీరు ఎక్కడైనా క్యారీ చేసినప్పుడు. ప్రస్తుతానికి కొత్త డ్రోన్ కాబట్టి ఇక్కడ సంథింగ్ ఏదో ప్లాస్టిక్ పీస్ పెట్టేసి పంపించారు. ఇది మీరు తర్వాత యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి మెడలో వేసుకోవడానికి ఒక బెల్ట్ లాంటిది, అదే దీన్ని ఏమంటారు, ఏదో అంటారులేండి, ఏదో ఒకటి ఒక బెల్ట్ లాంటిదంట మా కెమెరామెన్ అంటున్నారు. సరే మనం ఇంకా
ఫ్లై చేయాలి కదా ఖచ్చితంగా డ్రోన్ అన్న తర్వాత. ఇంట్లో ఫ్లై చేయలేం, ఫ్లై చేస్తే అవ్వదు కాబట్టి ఇంకా గ్రౌండ్కి వెళ్ళి కలుద్దాం. లెట్స్ గో గైస్. ఇప్పుడు కొంచెం ఓపెన్ ఏరియాకి వచ్చాం. మెమరీ కార్డు యాడ్ ఓపేయాలి. ఎవరైనా డ్రోన్ ఫ్లై చేస్తే ఒక టిప్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ ప్రో తీసుకోండి. ఎక్స్ట్రీమ్ ప్రో మెమరీ కార్డ్స్ ఉంటాయి, శాండిస్క్, అవే బెస్ట్. మొబైల్ యాపిల్ కనెక్టర్ కూడా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు దాన్ని ఆర్సీకి కనెక్ట్ చేయాలి. ఫస్ట్ వీటిని బయటికి లాగేసి, కాకపోతే కొంచెం ప్లాస్టిక్ కొంచెం వీక్గా అనిపిస్తుంది నాకు. కొంచెం మంచి ఆర్సీ ఇచ్చి ఉంటే బాగుండేది. ఈజీ స్కై. పవర్ బటన్ ఆన్ చేయాలి. పవర్ బటన్ ఇది ఆన్ చేసాక బ్యాటరీ వెనకాల ఉంటుంది. ఇది ఆన్ చేశాక మూతి కట్ అయిపోతేమో. చిన్న సౌండ్ వస్తుంది, ఎందుకు వస్తుందో తెలీదు. నాకు తెలిసి మొబైల్ డేటా ఆన్లోనే ఉంది. అన్నీ ఆన్లోనే ఉంచుదాం. నో డివైస్ కనెక్టెడ్. ఇక్కడ చూపిస్తుంది, కాదు ఇక్కడ చూపించట్లేదు. ఐఫోన్కి ఇదే దరిద్రం. గైస్ ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ నుంచి ఫ్లై చేద్దాం, టేక్ ఆఫ్ చేద్దాం అంటే జీపీఎస్ క్యాలిబ్రేషన్ అయితే అడిగింది. జీపీఎస్ క్యాలిబ్రేషన్ అయితే ట్రై చేశాను నేను. కాకపోతే ఆ రొటేషన్ క్లిప్ అయితే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఒక ఆర్సీ పట్టుకున్నారు. నేను జీపీఎస్ క్యాలిబ్రేషన్ అయితే చేస్తున్నా, కాకపోతే జీపీఎస్ క్యాలిబ్రేషన్ అవ్వలేదన్నమాట. మేము గ్రౌండ్లో అండ్ హెలీప్యాడ్ దగ్గర, టెర్రస్ పైన, ఇంట్లో అండ్ ఈవెన్ చాలా రోడ్డు మీద కూడా ఒక్కొక్కసారి ట్రై చేశాను నేను. కాకపోతే నాకు ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. వర్టికల్ అండ్ హారిజెంటల్ రెండు క్యాలిబ్రేషన్స్ అవ్వలేదన్నమాట. ఆఖరికి బీచ్కి కూడా వెళ్ళాను అనమాట, కాకపోతే అక్కడ కూడా అవ్వలేదు. నెక్స్ట్ అది గైస్ అయితే మనం అన్బాక్సింగ్ చూసుంటారు. దగ్గర మనం 30 times క్యాలిబ్రేషన్ చేయడానికి అయితే ట్రై చేసాం. 6 different ప్లేసెస్. బీచ్కి వెళ్ళాను అండ్ అగ్రికల్చర్ పొలాలు దగ్గర కూడా ట్రై చేసాం, గ్రౌండ్లో ట్రై చేసాం, ఇంట్లో ట్రై చేసాం, టెర్రస్ పైన ట్రై చేసాం, హెలీప్యాడ్ దగ్గర కూడా ట్రై చేసాం. ఎక్కడ ఏ ఏరియాలో కూడా మాకు క్యాలిబ్రేషన్ అవ్వలేదు. ప్రీవియస్ కొన్న వాళ్ళకి కొంతమందికి అయితే నేను మెసేజ్ చేశాను. వాళ్ళ నుంచి వచ్చిన రిప్లై కూడా వాళ్ళు కొన్ని ట్యూటోరియల్స్ చేసి మరీ పెట్టారు నాకు. దాన్ని కూడా ఫాలో అయ్యాను. సేమ్ వాళ్ళ ట్రై చేశాను. రకరకాలైన విన్యాసాలు కూడా చేశాను. మీరు ప్రీవియస్ క్లిప్స్లో చూసుంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుంటాను. ఆ క్లిప్స్ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. అయితే నేను సేమ్ డే అయితే నైట్ మెసేజ్ చేశాను వాళ్ళకి. నాకైతే Feb 2 రిసీవ్ అయింది. Feb 2 నైటే మెసేజ్ చేస్తే Feb 3 నాకు రిప్లై అయితే వచ్చింది. మీరు మెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వండి అని చెప్పారు. నేను వాట్సాప్ ద్వారా అయితే వాళ్ళకి మెసేజ్ చేశాను. చేశాక వాళ్ళు ఇచ్చిన రిప్లై అంటే నేను మొత్తం డీటెయిల్స్, నా ఇన్వాయిస్ అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్, ఏం ఇష్యూ ఫేస్ చేస్తున్నాను మొత్తం వాళ్ళకి సెండ్ చేస్తే వితిన్ ఒక 3 hours నాకైతే ప్రాపర్ రిప్లై అయితే వచ్చింది. ఫస్ట్ ఆటోమేటిక్ కంప్యూటర్ జనరేటెడ్ మెయిల్ అయితే వచ్చింది. ఒక 1-2 daysలో మీకైతే రిప్లై అయితే వస్తుంది అన్నారు. కాకపోతే నాకు 3 hours వచ్చింది. అయితే నాకు వాళ్ళు ఏం చెప్పారంటే టెక్నికల్ టీం ద్వారా కాంటాక్ట్ అవుతామని మెయిల్ ద్వారా అయితే చెప్పారు. నాకు నార్మల్ డైరెక్ట్ కాల్ అయితే చేశారు టెక్నికల్ టీం. నేనైతే ఫోన్లో నా ఇష్యూ అయితే చెప్పాక వాళ్ళు లైవ్గా మీరు చూపించగలరా, మీరు క్యాలిబ్రేట్ చేస్తుంటే అవ్వట్లేదు అనేసి అన్నారు. వాళ్ళకి ఇంగ్లీష్, హిందీ మాత్రమే అర్థమవుతుంది. దెన్ నేనైతే వాళ్ళకి డీటెయిల్గా చూపించాను. వీడియో కాల్లో అయితే వేరే మొబైల్ కనెక్ట్ చేసి వేరే మొబైల్తో అయితే కాల్ చేసి వాళ్ళకి క్యాలిబ్రేషన్ అయితే నేను వాళ్ళకైతే డీటెయిల్గా చూపించాను అవ్వట్లేదని తర్వాత వాళ్ళు నాకు 1-2 daysలో కాంటాక్ట్ అవుతానన్నారు. అంటే ఇది జరిగింది సాటర్డే. ఈ వీడియో కన్వర్జేషన్ అయితే జరిగింది. నెక్స్ట్ డే సండే వాళ్ళకి హాలిడే. మళ్ళీ నేను ఈరోజు
మండే మార్నింగ్ అయితే నేను వాళ్ళకి మళ్ళీ మెయిల్ పెట్టడం అయితే జరిగింది. నాకు ఇలా రిప్లై వస్తుందన్నారు. వాళ్ళు డిస్కస్ చేసి చెప్తామన్నారు టెక్నికల్ టీమ్ అయితే. నాకు అంటే నెక్స్ట్ డే సండే నాకు తెలుసు నెక్స్ట్ డే రాదు, మండే వస్తుందని. బట్ ఇన్ కేస్ వాళ్ళు మర్చిపోకుండా నేను ఇంకొక పెద్ద మెయిల్ అయితే టైప్ చేసి పెట్టాను. నేను ఏ ఏరియాస్లో ట్రై చేశాను, ఎన్ని టైమ్స్ ట్రై చేశాను, నేను ఏ యూట్యూబర్స్ని కాంటాక్ట్ అయ్యాను అండ్ ఎవ్రీథింగ్, నేను ఎప్పుడు డెలివరీ వచ్చింది అండ్ నేను ఎప్పుడైతే వాళ్ళ టెక్నికల్ టీమ్కి ఎప్పుడు కాంటాక్ట్ అయ్యాను ప్రతిదీ ఆ మెయిల్లో అయితే పెట్టాను. అండ్ అటాచ్మెంట్ ఫైల్ అయితే యాడ్ చేశాను ప్రతిదీ. అయితే వాళ్ళు వెంటనే ఒక 1.5 అవర్లో నాకైతే రిప్లై అయితే వచ్చింది మెయిల్ ద్వారా. ఏంటంటే మీరు మాకు సెండ్ చేయండి, సెండ్ చేస్తే చిన్న రిపేర్ అయితే చేసి పంపిస్తాము, లేదంటే మీకు రీప్లేస్మెంట్ అనేది ఆలోచించి మేము మీకు ఆన్సర్ చేస్తాము. ఈ సైడ్ అంటే వాళ్ళకి సెండ్ చేసేది మాత్రం డెలివరీ కాస్ట్ మనమే పెట్టుకోవాలంట. అదే నాకు కొంచెం బ్యాడ్ అనిపించింది, ఎందుకంటే ఈజీఐ నుంచి మేడ్ ఇన్ ఇండియా డ్రోన్స్ కదా, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వాళ్ళే రిటర్న్ కూడా వాళ్ళే భరించుకుంటే బెటర్, కస్టమర్ ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఏమి ఫిజికల్ డ్యామేజ్ మన ద్వారా వారంటీ పీరియడ్లో మనం ఏదైనా డ్యామేజ్ చేసి పెట్టినప్పుడు ఓకే, అది పర్లేదు. కాకపోతే నాకు డిఫెక్ట్ ప్రోడక్టే వచ్చింది కాబట్టి వాళ్ళు పెట్టుకుంటే ఇట్స్ బెటర్ థింగ్ అని నాకైతే అనిపించింది. వాళ్ళు ఏమని చెప్పారంటే నాకు వాట్సాప్ ద్వారా, నేను డైరెక్ట్ కాల్ చేశాను, సెండ్ చేయమని వెంటనే కాల్ చేస్తే వన్ సైడ్ మీరే పెట్టుకోవాలి సార్, రిటర్న్ మళ్ళీ మీకు ఆఫ్టర్ రెజల్యూషన్ మీకు పంపిస్తాం కదా అప్పుడు మేమే పెట్టుకుంటాం అన్నట్టు చెప్పారు. సర్లే బొవ్వలేదు అన్నట్టు అవ్వకూడదు, ఏదో ఒకటి మనకి ఆన్సర్ అయితే వచ్చింది కదా అనేసి ఇప్పుడు సెండ్ చేయడానికి అయితే బ్లూ డాట్కి అయితే వెళ్తున్నా. నాకు వాళ్ళు పంపించడం కూడా బ్లూ డాట్ నుంచే పంపించారు. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బ్లూ డాట్ టైం ఎంత అయింది, అరౌండ్ 3 అవుతుంది, టైం చూసారుగా 3 అవుతుంది. ఇంకా బ్లూ డాట్ కొరియర్ దగ్గరికి వెళ్ళి కొరియర్ సెండ్ చేద్దాం. వెళ్ళేసరికి ఒక 4-5 డేస్ పడుతుంది. వాళ్ళు రెజల్యూషన్కి ఒక 5 డేస్ అన్నారు అండ్ మనకి మళ్ళీ రీబ్యాక్ అవ్వడానికి ఒక 5 డేస్, అంటే టోటల్ ఓవరాల్గా 15 డేస్ అవుతుంది. ఈరోజు డేట్ 4th 5th సంథింగ్, Feb 2nd అంటే ఫ్రైడే, 3rd 4th, ఈరోజు 5th అయితే ఈరోజు. అదనమాట. నాకైతే కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఈజీఐ నుంచి. చాలామందికి బాగానే ఉంది. నేను చాలా యూట్యూబర్స్ని కూడా కాంటాక్ట్ అయ్యాను, తీసుకున్న వాళ్ళు పెద్ద యూట్యూబర్స్ని కూడా కాంటాక్ట్ అయ్యాను. 4 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా అన్బాక్సింగ్ చేశారు ఈజీఐ మినీ ఎక్స్ నానో డ్రోన్. వాళ్ళు కూడా నాకు బాగానే పనిచేస్తుంది, వర్కింగ్ గుడ్ అనే చెప్పారు హిందీ యూట్యూబర్స్. కొంత బిగినర్స్ కూడా ఫోటోగ్రఫీ కోసం పర్చేస్ చేసిన వాళ్ళు కూడా మెసేజ్ చేశాను. వాళ్ళైతే నాకు ట్యుటోరియల్ తీసి పెట్టారు, ఎలా చేయాలి, ఇలా చేయండి అనేసి, అంటే హిందీలో పెట్టారులేండి. అవి కూడా చూసా. నేను వాళ్ళకంటే విన్యాసాలు చేసేసా, అప్పటికే ఆల్రెడీ 20+ టైమ్స్ చేసా. అయినా అన్నీ ట్రై చేసి ఇంకా ఆఫ్టర్ ఆల్ ఇంకా అవ్వదనేసి ఫిక్స్ అయ్యాను. వీళ్ళకి సెండ్ చేసే ముందు కూడా ఇప్పుడు లాస్ట్ ట్రై చేసా కానీ అవ్వలేదు. ఇంక మొత్తం డీటెయిల్డ్గా ప్యాక్ చేసా. వాళ్ళు ఇచ్చిన భోపాల్ అనమాట, ప్రజెంట్ ఈజీఐ రన్ అవుతుంది భోపాల్ నుంచి, వాళ్ళ సర్వీస్ సెంటర్ కూడా అక్కడే ఉంది. అక్కడికైతే సెండ్ చేయమని చెప్పారు. మీకు అడ్రస్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకవేళ ఇక్కడ డిస్ప్లే అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లోనైనా మెన్షన్ చేస్తాను. ఇంకేమైనా మీకు ఇష్యూస్ ఉంటే, మీరు ఈజీఐ డ్రోన్ తీసుకొని ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అంతా కింద మెన్షన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ అక్కడికి వెళ్ళి కలుద్దాం, ఎలా అయితే బ్లూ డాట్ కొరియర్ ఎలా చేస్తున్నాను, ఎంత అయిందని కూడా అక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ నుంచి ఒక 2 kilometers ఉంది బ్లూ డాట్ కొరియర్ అయితే మా ఇంటి నుంచి. ఇంకా అక్కడికి వెళ్ళి కొంచెం నాకు ఫీల్ అయ్యా బ్రో, ఎందుకంటే ఫస్ట్ టైం డ్రోన్ కదా, ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం చిరాకు అనిపించింది. చూసారుగా, కొరియర్ అయితే చేసేసాం. మనకి 1720 రూపీస్ అయితే పడింది బ్లూ డాట్లో. చాలా ఎక్కువే భోపాల్కి. ఎయిర్వేలో అయితే పంపించాను. మనకి 4 డేస్లో అయితే డెలివరీ అయిపోతుంది భోపాల్కి అయితే. టైం అయితే 15 minutes తక్కువ 4 అయింది. అసలు నాకు రిజాల్వ్ అవుతుందా, అంటే రెజల్యూషన్ వచ్చి నాకు రిటర్న్ కొరియర్ వస్తుందా, రీప్లేస్మెంట్ అవుతుందా, లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవుతానా అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. అసలు ఏం జరుగుతుందో, అసలు ఏమైంది అనేది మాత్రం నెక్స్ట్ వీడియో మాత్రం ఎలా ఉంటుందో చెక్అవుట్ చేయండి. ఆ వీడియో చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. చాలామందికి
ఈ విషయం అనేది తెలియాలి కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి బ్రో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద పార్ట్ 2.